జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఏందయ్యా స్వామి, బీజేపీ వాళ్ళకి ఒకరవన్న మనసాక్షి జాలినేటి లేవే, ఏంది ఇల్లు మార్చేస్తారో తప్పు కదా ఇదే పాపం అసలు చెప్పాలంటే ఒక రకంగా. సరే, అసలు ఎంతకో ఏం జరిగిందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? రంజాన్ తెలుసు కదా మీకు. ఈ రంజాన్ అనేది ముస్లింలకు చాలా పవిత్రమైన పండగ. ఈ నెలంతా కూడా వాళ్ళలో చాలా మంది ఒకపోద్దులన్నీ కూడా ఉంటారు. సరే, వాళ్ళ పండుగను వాళ్ళు ఎంచక్క నిర్వహించుకోవచ్చు సంతోషంగా, దాంట్లో అభ్యంతరం ఏముండదు, నిర్వహించుకోవాలి కూడా. ఎందుకంటే ఎవరి ధర్మాన్ని ఎవరి మతాచారాలను అయితే వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి కూడా, దాంట్లో అభ్యంతరాలు ఏమి లేవు. సరే, ఆ విషయంలో మనకు ఎటువంటి బాధ కూడా లేదు. కానీ ఈ రంజాన్ మాసం అని చెప్పి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా వాటికి అడ్డుపడ్డం మాత్రం ఖచ్చితంగా మనం వ్యతిరేకించాల్సినటువంటి విషయమే. అంతేనా కదా? తప్పు చేస్తారు, తప్పు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలా లేదా? అది విషయం అయితే. సరే, ఇక విషయానికి వస్తే ఉత్తరాఖండ్ను దేవభూమి అని అంటారు. ఇక్కడే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ పుణ్యక్షేత్రాలను కలిపి చార్ధామ్ అని అంటారనమాట. ఏమని? చార్ధామ్ అని. ఈ చార్ధామ్ పుణ్యక్షేత్రాలు ఉత్తరాఖండ్లో ఉన్నాయి. అంతేకాకుండా దాదాపుగా 60 మహాశివుని పవిత్ర పుణ్యక్షేత్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి. దీంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది హిందువులకు పరమ పవిత్రమైనటువంటి రాష్ట్రంగా మారిపోయింది. అందుకే ఈ జిహాదీలు ఉత్తరాఖండ్ను తమ లక్ష్యంగా చేసుకున్నారయ్యా. ఇకపోతే ఉత్తరాఖండ్లోకి పెద్ద సంఖ్యలో ఈ అక్రమ వలసదారులను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఈ అక్రమ వలసదారులను ఉత్తరాఖండ్కు తీసుకురావడానికి ప్రత్యేకంగా కొన్ని ఏజెన్సీలు కూడా పనిచేస్తూ ఉంటాయి. చూడండి, కుట్రలు చూడండి ఎట్లున్నాయో. అయితే ఉత్తరాఖండ్లోని బీజేపీ ప్రభుత్వం ఈ అక్రమ వలసదారులను ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవడం, ఈ అక్రమ వలసదారులకు ఎవరు ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళను ఖచ్చితంగా పనిష్ చేయడం వంటి పనులు చేయడంతో ఇక ఈ అక్రమ వలసదారులు రాకైతే తగ్గిపోయింది. ఇకపోతే ఈ జిహాదీలు ఏం చేశారు తెలిసిన? ఇది ఎత్తుకు పై ఎత్తినట్టు ఇంకొక ప్లాన్ వేశారు. అదే మదర్సాలు. ఉత్తరాఖండ్లో ఈ మదర్సాలను ఏర్పాటు చేసి చదువు కోసం అని చెప్పి కొంతమంది ఈ అమాయకులైనటువంటి ముస్లిం పిల్లలను ఈ మదర్సాల్లోకి తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళను శాశ్వతంగా ఉత్తరాఖండ్లోనే ఉంచే విధంగా కొత్త ప్లాన్ అయితే వేశారియా. అంటే ఎట్టా తిరిగి ఆ జనాభా అయితే పెరగాల, వీళ్ళ టార్గెట్ అయితే అదే. అర్థమవుతుంది మీకు? సరే, ఇక ఈ క్రమంలో ఉత్తరాఖండ్ మొత్తం మీద పెద్ద సంఖ్యలో మదర్సాలన్నీ కూడా పుట్టుకొచ్చినాయి. ఉత్తరాఖండ్లోని 13 జిల్లాల్లో ఈ మదర్సాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. వేలాది మంది పిల్లలను తీసుకొచ్చి ఈ మదర్సాల్లో చేర్పించారు. ఇవన్నీ కూడా అక్రమ మదర్సాలే. కనీసం పర్మిషన్లు కూడా తీసుకోకుండా ఈ అక్రమ మదర్సాలను అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ను టార్గెట్గా చేసుకొని పెద్ద సంఖ్యలో ఈ మదర్సాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయాన్ని గుర్తించినటువంటి ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ అక్రమ మదర్సాలను గుర్తించే పనిలో పడింది. మొదట ఈ ఉత్తరాఖండ్ రాజధాని అయినటువంటి డెహ్రాడూన్లో ఈ సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభించారయా. ఈ సెర్చ్ ఆపరేషన్లలో ఏకంగా 55 అక్రమ మదర్సాలు బయటపడినాయి. దీంతో ఉత్తరాఖండ్ అధికారులు వెంటనే 11 మదర్సాలను ఇప్పటి వరకు లాక్ చేసేశారు, అంటే సీజ్ చేశారు. ఈ మదర్సాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేది. ఇక మిగిలినటువంటి మదర్సాల సంగతి కూడా చూస్తారు. అయితే ఉత్తరాఖండ్లోని ఈ మదర్సాల యూనియన్ చైర్మన్ అయినటువంటి నయీం ఖురేషీ మాట్లాడుతా, మదర్సాలు అనేటివి అతి పవిత్రమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు, మదర్సాలకు అసలు పర్మిషన్లే అవసరంలే. మీకు తెలియదు ఆ విషయం, నేర్చుకోండి. ఏమే అసలు మదర్సాలకు పర్మిషన్లు అడగడం అనేది చట్టరీత్యా నేరమట. ఏ చట్టము? పాకిస్తాన్లో ఉండే చట్టమా, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే చట్టమా? ఆ చట్టం ఎక్కడ ఉండదు? అది యాండాదంటాలే. ఆ చట్టం ఏండాదో కూడా చెప్పాలి కదా. ఆ చట్టాన్ని ఎవరు రూపొందించారో కూడా చెప్పాలి కదా. అవునా కదా? మదర్సాలు అనేటివి ఒక ఉన్నత విలువలను పాటించేటటువంటి గొప్ప సంస్థలు. అవును 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 నేనే కాదనలేదు. అవును. ఏమే సరే, ప్రపంచానికి మదర్సాలు శాంతిని బోధిస్తాయి. నేర్చుకోండి, నేర్చుకోండి స్వామి, ఒకరు వినండి. అటువంటి మదర్సాలను రద్దు చేయడం ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అందులోనూ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఈ మదర్సాలను రద్దు చేయడం పాపం కూడా. మదర్సాల రద్దును వెనక్కి కనుక తీసుకోకపోతే మీ అంతు చూచామంటూ హెచ్చరికలు జారీ చేసినాడు. ఏందిరా స్వామి, భయం వేస్తుంది, కాళ్ళు కూడా ఒకరు 10 నిట్టున్నాయా? సరేలే,
దీంతో ఏమే మనకే ఎట్లున్నదా అట్టాడిది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఊరికే ఉంటుందా ఊరికే ఉంటుంది అంటాలే. దీంతో ఒళ్ళు మండిపోయినటువంటి ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం మిగిలినటువంటి 13 జిల్లాల్లో కూడా ఈ అక్రమ మదర్సాలను గుర్తించి వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అడిగి మరి కొట్టించుకోవడం అంటే ఇది కదా. కాదు, ఎవరికి చెప్తారు కథలు, ఎవరికి చెప్తారు కహానీలు, ఎవరు ఏరు పుష్పాలు అనుకుంటారు, ఎవరి చెవుల్లో క్యాలీఫ్లవర్లో పెట్టాలనుకుంటారు. ఏం జరుగుతుంది అంటాలే. ధర్మబద్ధంగా చట్టాలను అనుసరించి పర్మిషన్లు తీసుకొని ఏం చేసినా కూడా అది ఎవరైనా కూడా అది ఖచ్చితంగా ఏం లేదు, దాంట్లో మారు మాట అనేది ఉండదు. ఇప్పుడు చిన్న చిల్లరంగడి ఏది కిరాణా షాప్ అంటారు కదా, అది పెట్టుకోవాలన్నా కూడా లైసెన్స్లో పర్మిషన్ కావాల్సి వచ్చింది. ఒక టీ పాయింట్ పెట్టుకోవాలన్నా, ఒక చిన్న ఇది ఏంది టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలన్నా పర్మిషన్లు కావాల్సి వచ్చింది. ఎవరు స్కూల్లో పెట్టా కూడా పర్మిషన్లు కావాలా. అట్లాంటిది మదర్సాలకు అవసరంలే, అది చట్టరీత్యా నేరం అంట. ఈ చట్టరీత్యా నేరం అనేది ఏ చట్టంలో ఉన్నదో నాకు తెలియాలా, పాకిస్తాన్లో ఉన్నదా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నదా నాకు తెలిసి. ఖచ్చితంగా దీనికి ఎవరో ఒక నెగిటివ్ కామెంట్ చేసేదానికి కూడా వస్తారు కొంతమంది మహామేధావులైనటువంటి వాళ్ళైనా ఏమన్నా చెప్తారేమో చూద్దాం. ఒకవేళ వాళ్ళు అతి కామెంట్లు కనుక చేశారంటే సింపుల్గా అది ఏదైతే ఉండదో వాళ్ళ ఈమెయిల్ ఐడి దాన్ని కాపీ చేసి తీసుకుపోయి ఎన్ఐఏ వాళ్ళ పోర్టల్లో పెడతా. నాయన ఇదేదో ఒక అనుమానం కలిగించేటట్టు ఉన్నది, వీళ్ళు ఎవరు సంఘ విద్రోహులు ఉన్నట్టున్నారు, వీళ్ళ కథ ఏందో చూడమని చెప్పి తీసుకుపోయి ఆడ పెడతా. అది విషయం అయితే అది కథ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. మీకు నచ్చుంటాయలే నాకు తెలుసు. అలాగే ఈ వీడియో పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ధర్మం ఏదైతే ఉంటుందో ధర్మానికి కట్టుబడి, చట్టం ఏదైతే ఉంటుందో చట్టానికి కట్టుబడి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మతమైనా, ఏ కులమైనా, నువ్వైనా, నేనైనా, మా నాయనైనా, ఎవడైనా కూడా దాన్ని అతిక్రమించితే కథమే, అంతే. వేరే లెవెల్లో ఉండాలి మ్యాటర్. ఏమంటారా? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.